అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నటరాజ్, న్యూరో ఫిజిషియన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు. సో నిన్న రాత్రి ఈ కొండయ్య అనే అతను పడిపోయాడు అనమాట వాళ్ళ ఇంట్లో. సో పడిపోయిన తర్వాత మాట రాలేదు, వాళ్ళు భయపడి ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన మనం చూస్తే పక్షవాతంలా కనిపించి స్కాన్ తీసి నిర్ధారణ చేశారు అనమాట. సో దానికి మనం రక్తం గడ్డకట్టిందని నిర్ధారించి సో ఆ ఇంజక్షన్ ఇవ్వగలిగాం. ఒక ఇంజక్షన్ డైరెక్ట్ ఫేజ్ 20 mg ఇవ్వడం వల్ల వెంటనే 20 minutes మాట రావడం జరిగింది. సో ఇది ఏంటంటే చాలా మందికి మాట రాలేదంటే ఏదో అనుకుంటారు, మతి సీమితం అయిపోయి అనుకుంటారు. ఇది ఒక రకమైన పక్షపాతం అనమాట. దీనికి ఒక కోడ్ ఉంది, బి ఫాస్ట్ అని, BEFAST అని. మామూలుగా పక్షపాతం అందరూ కాలు చేయి అనుకుంటారు. అదే కాకుండా కొంతమందికి బి అంటే బ్యాలెన్స్ అనమాట, సమతుల్యత లేకపోవడం, సడన్ గా కదిలి పడిపోవడం కానీ నడిస్తే తోసినట్టు, అది కూడా పక్షపాతం భాగం అనమాట. ఈ అంటే ఐ సంబంధించి, కంటి సంబంధించి సడన్ గా చూపు కోల్పోవడం కానీ, ఒక వస్తువు నుండి కనిపించడం కానీ. ఇంకోటి ఎఫ్ అంటే ఫేస్ అనమాట, ఫేస్ ఒక పక్కకు పోవడం కానీ, ఇది కూడా పక్షపాతాల భాగమే. ఇంకోటి ఆమ్ అంటే, ఏ అంటే ఆమ్ అనమాట, చేయి సచ్చు రావడం. ఇంకోటి ఎస్ అంటే స్పీచ్, ఇప్పుడు ఏం వచ్చింది స్పీచ్ అనమాట, మాట సంబంధించిన సమస్య వచ్చింది. సో ఇవన్నీ కూడా పక్షపాతాల భాగాలు. అందరూ కూడా కాలు చేసి వచ్చి వస్తేనే పక్షపాతం అనుకుంటారు. సో ఇవన్నీ కూడా పక్షపాతాల భాగాలు కాబట్టి ఇట్లాంటి సడన్గా వచ్చినప్పుడు మనం డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే రికవర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో నాతో పాటుగా మా కొలీగ్ డాక్టర్ హరి, న్యూరో ఫిజిషియన్, తర్వాత క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్, తర్వాత లక్ష్మీ మేడం, మెడిసిన్ పీజీ, రేడియాలజీ డాక్టర్స్, సూపరింటెండెంట్ అందరూ సహకారంతో మేము ఇంజక్షన్ ఇచ్చి రికవర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. I think